దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన లేఖనములో దేవుని ప్రజలుగా మనమందరము కూడా ఈ భూమి మీద ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక మనిషికి ఎదురయ్యే ప్రతి పరీక్ష దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీంట్లో లిఖించి దీంట్లో రాయించి నేడు మనకైనా రాబోయే తరాలకైనా ప్రభువు రాకడ వరకు కూడా ఈ వాక్యము నేటి దినములో మనకైనా రాబోతున్న వారికైనా సరే ఒక మనిషి ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటో, ఎదురవుతున్న పరీక్షలో మనం ఎలా గెలవాలి, అవన్నీ కూడా దేవుడు మనకు ముందుగా రాయించినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. నిజానికి బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలు మనం చదువుతూ వెళుతూ ఉంటే మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. హల్లెలూయా. చాలా దగ్గరైపోతుంది. ఒక టైంలో నేనట్టున్నానా అనిపించేలా ఉంటుంది బైబిల్. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే చాలా మందికి ఒక ఆలోచన ఉంటూ ఉండొచ్చు. సామాన్యంగా లోకంలో ఉన్న ప్రజలకు ఉండే ఆలోచన ఏంటంటే బైబిల్ అంటే ఒక మత పుస్తకంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది పరలోకముగా చేర్చే మార్గమైన పుస్తకం. ఇది స్తోత్రం చెప్పండి. ఎక్కడికి చేర్చేది? పరలోకములకు మ్యాప్ లాంటిది. పరలోకముగా చేర్చడానికి ఉపయోగపడే గ్రంథము మనం చదువుతున్న దైవ గ్రంథం. స్తోత్రం చెప్పండి. ఈ దైవ గ్రంథములో ఎలాంటి విధానం కనిపిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడే రాయించింది. కాబట్టి ఒకవేళ మనిషి రాయించింది అయితే మనిషికి అనుగుణంగా రాయించుకుంటాడు. ఎలా రాయించుకుంటాడు? మనిషికి అనుగుణంగా. అంటే ఈ పాపము అనేది వాటి విషయమై మనిషికి అవగాహన ఉండదు. మనిషి రాసిందైతే ఏముండదు? పాపం విషయమైన ఉద్దేశం ఉండదు. దేవుడి గురించి అంత ఉద్దేశం మనిషికి అంత జ్ఞానం కూడా ఉండదు. మనిషి తన అనుగుణంగా రాసుకుంటాడు మనిషి రాసిందైతే. కానీ దేవుడు రాసినటువంటి గ్రంథము కాబట్టి, దేవుడు రాయించినటువంటి గ్రంథము కాబట్టి ఏ ఒక్క చోట కూడా మనిషి పొగుడుకునే మాటలు బైబిల్లో కనిపించవు. ఎవరు మహిమపరుస్తుందంటే ఆది కాండం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు పాత 39 పుస్తకములు, కొత్త 27 పుస్తకం, మొత్తం 66 పుస్తకాలు కలిపి మాట్లాడే మాట ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం. గట్టిగా చెప్పబడి దేవుడి గురించి రాసిన గ్రంథం ఇది. ఇప్పుడు ఆ దేవుడు మాట్లాడిస్తున్న మాట ఏంటంటే భక్తులుగా ఈ దినాల్లో ఉన్న మనమందరము ఎదుర్కొన్న ప్రతి పరీక్షకు ఎందుకు ఈ పరీక్ష మనకు ఎదురవుతుందని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే తప్పకుండా ఇలా మన దేవుడు తప్పకుండా మాట్లాడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన మొదటి మాటలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ రాజైన హిజ్కియా గురించి దేవుడు రాసిన మాట ఆ చివరి వచనంలో 31వ వచనం చివరి లైన్ మనం చదువుతున్నప్పుడు చూడండి. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి పొందట గూర్చి విచారణ తెలుసుకున్నటకు బబులోను అధిపతులు అతని ఎదురు పంపిన రాయబారు విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అంటే దేవుడు ఒక మనిషిని ఎందుకు పరీక్షిస్తున్నారు అంటే మన హృదయంలో ఏముందో తెలుసుకుంటాం. స్తోత్రం చెప్పండి. అంటే మనం ప్రార్థిస్తున్నాము, ఉపవాసంలో ఉంటున్నాము, చక్కగా ఆరాధిస్తున్నాము, దేవుడి వాక్య గ్రంథములు చదువుతున్నాము, ప్రభువును ఎదుగుతున్నాము. కానీ పరీక్ష వచ్చినప్పుడే
స్వభావం బయటపడుతుంది. దేవుడు ఒక మనిషిని ఎందుకు పరీక్షిస్తారు అంటే నీ లోపల ఉన్న అసలు స్వభావం బయటపడడానికి దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా. పరీక్షలు ఇప్పుడు పిల్లలకి ఎందుకు? 10th క్లాస్ రాస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకనే కాదు, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పైకి వెళ్ళే చదువుకు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఎందుకు అంటే ఇప్పుడు దీన్ని పాస్ అయితేనే నెక్స్ట్ ప్రమోషన్ కొడుతుంది. స్వామి చెప్పండి. విశ్వాసులుగా మనము కూడా ఈ భూమి మీద దేవుని యొక్క విశ్వాసంతో ఈ లోకంలో బ్రతికితేనే మనకు కూడా పరలోకంలో చోటు దొరుకుతుంది. స్వామి చెప్పండి. ఇది మన విశ్వాసములకు పరీక్ష. ఈ పరీక్ష మనము ఓడిపోవడానికి కాదు, నేను గెలిపించుట కొరకే, నీ ఆత్మీయ జీవితం బుద్ధి పొందుచుట కొరకే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాను. స్వామి చెప్పండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది, పేజీ నంబర్ 210వ పేజీ, 1-2. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోండి. ఎందుకు? 4వ వచనం చదవండి. మీరు సంపూర్ణులను అనురాగులను ఏ విషయంలో కొదువులైన వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించండి. విశ్వాసం చెప్పండి. అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకోసం అంటే మీ విశ్వాసములకు అది పరీక్ష. విశ్వాసములకు పరీక్ష. శ్రమలు వచ్చినప్పుడు మీరు దేవుడిపై ఆధారపడతారా లేదా దేవుణ్ణి తిట్టుకుంటారా? శ్రమలు వచ్చినప్పుడు మీ లోపల అంతరంగంలో మీరు బాధపడతారా లేదా భయపడకుండా ఎదుర్కోవడానికి నిలబడతారా? దేనికైనా సరే మీ లోపల అంతరంగంలో పరీక్ష ఎదురవుతుంది. అని అంటాడు దేవుడు. అది మీ హృదయంలో కలిగే పరీక్షకు, విశ్వాసానికి ఎదురయ్యే పరీక్ష కనుక నానా విధములైన శోధనలు, ఏ శోధన వచ్చినాడు అది నానా విధములైన శోధనని ఎరిగిన వారే ఏం చెప్పన్నాడు అక్కడ? ఆయన పరీక్ష, టెస్ట్, ఓర్పును ఏం చేస్తుంది? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండగా నువ్వు ప్రభువులోకి రాకముందు ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ఏమిస్తావు? ఒక మాట అనేస్తావు. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత కుడి చెంప కొట్టిన వాడిని ఏమంటారు చెప్పి తెప్పాలి. అది భక్తి. హల్లెలూయా. శత్రువు కోసం ప్రార్థన చేయాలి. నీటి నిమిత్తమై హింసించబడినను చెడ్డ మాటలుగా అబద్ధంగా పడిగినప్పుడను మీరు ధన్యులు, పరలోకంలో మీకు ధన్యత దొరుకుతుంది. కాబట్టి ఇక నేర్చుకున్నాడు ఆయన సంతోషించి గంతులు వేయాలి. సోపం చెప్పండి. అంటే మీకు ఎదురుగా ప్రతి సమస్యకు ఏం చేయాలట? ఆ పరీక్ష ఏం చేస్తుందట? ఓర్పును, తర్వాత ఏమన్నాడు అక్కడ? పుట్టించిన ఎరిగి. శ్రమ ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు, ఏ శోధనైనా సరే అది నానా విధాలుగా వచ్చినప్పుడు కూడా ఏమన్నాడైనా మీరు దాన్ని మహా ఆనందంగా ఎంచుకోండి. ఎందుకంటే ఆ సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడే మీకు అసలైన జీవితంలో లోపల అంతరంగా మారుతూ ఉంటుంది. స్వామి చెప్పండి. లోపల అంతరంగా ఏమవుతుంటుంది? మారుతూ ఉంటుంది. ఏ లోపలైన వాడిగా తయారవుతూ ఉంటావు. అలా తయారు చేయడానికి నేను ఏం చేశానంటే కొన్నిసార్లు పరీక్షలు నిన్ను ముందుకు తీసుకెళ్ళినప్పుడు, నేను పరీక్షించినప్పుడు ఏమవ్వాలి? ఏ మాత్రం కూడా దొక్కకూడదు, ఆనందంగా ఇచ్చుకోండి. ఎస్, ఇప్పుడే నాకు ఈ పరీక్ష జరిగింది, దేవుని ఈ పరీక్ష పెట్టడం ఏం చేయాలి? నేను దాన్ని ఆనందంగా ఇచ్చుకోవడం, దొక్కబడి కూర్చొని ఏడవకూడదు. ప్రభు స్వామి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు పరీక్ష పెడతారు? ఇది మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నా చెప్పండి? ఇసుకని దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నారు? ఎందుకు విడిచిపెట్టాడు ఇసుకని? కారణం హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకోవడం కోసం. ఈరోజు ఈ వాక్యం మీలో కూడా, మీ హృదయంలో కూడా ఏముందో, సమస్య వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో మీ యంత్రం ఏమి చూపిస్తుందో, ఆ స్వభావంలో, ఆ వాస్తవికతతో
సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని ఎదుర్కొంటున్నావు, ఆ టైంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆ టైంలో నువ్వు తొక్కబడతావా, దేవుడికి ఎత్తుకుంటావా, దేవుడికి సంతోషంగా యోగు చెప్పినట్టుగా దేవుడికి స్తోత్రాలు చెప్తావా అనే దానిపైనే నీ లైఫ్ ఆధారపడుతుంది. ప్రభు స్తోత్రం కలగబడ్డాడు. ఎందుకంటే ఈ సమస్య నీ మేలు కోసం తప్ప అది కీడు కోసం ఏమాత్రం లేదు. అది లోకస్తులు అనుకోండి, ఒక మాట అనగానే ఒక మాట వేస్తారు, తెట్టగా తిట్టేస్తారు, కొడితే కొట్టేస్తారు, దూషిస్తే బంధు దూషిస్తారు. కానీ ప్రభువుని గురిగా పెట్టుకుని నీ జీవితంలో, ఈ లోకం శాశ్వతం కాకుండా నీ జీవితంలో ఏం చేస్తుంటావంటే ఆ సమస్యలో కూడా నువ్వు ఓర్పు కలిగి ఉంటావు, నువ్వు సహిస్తూ ఉంటావు, నువ్వు బాధ తట్టుకుంటూ ఉంటావు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తున్నమాట, సమస్య శ్రమ వచ్చినప్పుడు అది దేని కోసమట? ఓర్పు కోసమే, అది నీ మేలు కోసమే. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమ యందును అతిశయపడాలి, శ్రమ యందును సంతోషపడాలి. హల్లెలూయా. చదవండి రోమాపత్రిక 5:3 చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడింది అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమ యందును అతిశయపడండి, సంతోషించండి, ఆనందించండి. చాలా మంది అసలు ప్రార్థనలో శ్రమలే వద్దంటారు. ఏమంటారు? మాకు అసలు శ్రమలు వద్దు ప్రభు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటారు. కానీ ప్రభు చెప్తున్నారు, శ్రమ నీ వేలు కోసం అది ఏం చేస్తుందట? నీ లోపల అంతరంగంలో శుద్ధీకరిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయగలమా, ఈ సమస్యల గుండా, శ్రమల గుండా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా శుద్ధి చేస్తున్నారంటే, దావీదు గారు ఒక మాట అంటున్నారు. 66వ కీర్తన 10వ వచనం చదవండి. దాన్ని దేవుడు ఏ విధంగా పోల్చి దాన్ని రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, 66వ కీర్తన 10వ వచనం చదవండి. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలం వలె చేసి ఉన్నావు. ఇక్కడ నిర్మలము అంటే అందరూ ఒకసారి, నిర్మలము అంటే శుద్ధి చేయడం, నిర్మూలం అంటే తీసేయడం. తెలుగు సరిగ్గా మనం అర్థం చేస్తే చదవకపోతే అర్థం మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. నిర్మూలం అంటే అర్థం ఏంటి? తీసేయడం మొత్తానికి. నిర్మలం అంటే క్లీన్ చేయడం, శుద్ధి చేయడం. హల్లెలూయా. దేవుడు ఏమని పోలుస్తున్నారంటే, చూడండి, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, టెస్ట్ చేస్తున్నావు, పరిశోధిస్తున్నావు. ఆ తర్వాత ఎలా పరిశోధిస్తున్నావు అంటే, అక్కడ భక్తుడు దేనితో పోల్చారంటే వెండితో పోల్చారు. ఎక్కడికి వెండి తెలుసు? వెండి చాలా మంది బట్టలు పెట్టుకుంటారు, వెండి బట్టలు పెట్టుకుంటారు. హల్లెలూయా కదా. చెవులు కూడా వెండి పెట్టుకోవచ్చు. వెండి చాలా తక్కువ ఖరీదు. దేనితో పోలిస్తే? బంగారంతో పోలిస్తే వెండి తక్కువే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మును నిర్మలము చేస్తున్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు వెండి ఎందుకు శుద్ధి చేయాలి అంటే, వెండిలో ఉన్న మన్నం బయటపడాలి. దానికి ఏం చేయాలి? అగ్నిలోనికి తీసుకెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఏం తీసుకెళ్ళాలండి? అగ్నిలోనికి వెళ్ళినప్పుడే, నిప్పులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దాంట్లో మన్నం పూర్తిగా కాల్చబడుతుంది, తొలగించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి. వెండి శుద్ధి అయినట్లు లేదా పరిశుద్ధంగా మారినట్లు, శుద్ధి చేయబడినట్లు ఎలా తెలుస్తుంది అంటే, ఆ వెండి పరిశుద్ధపరచబడిన తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత నీ ముఖము దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎలా కనిపిస్తుందట? నీ ముఖము దాంట్లో ప్రతిబింబం చూస్తే నీ ముఖం కనిపించాలి, అప్పుడు వెండి శుద్ధి అయినట్లు. స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు కూడా మనం ఎందుకు ఈ లోకంలో పరీక్ష పెడుతున్నారంటే, మనం యేసులాగా మారాలి. కాబట్టి ఎలా మారాలి? మనం కూడా ముసుగులేని ముఖములో, ముసుగులేని ముఖముతో మనము
వాడు హృదయం పుచ్చుకోకూడదు. ఎలా ఉంటాం మనము? పరిశుద్ధాత్మ ప్రయాస ఏమిటంటే మనము సేమ్ అచ్చుకుతున్నట్లుగా ప్రభువు రాక వస్తే ఎలా ఉండాలంట? మనము ఆయనలా కనిపించాలి. హల్లెలూయా. ఆ మాట మీరు చూస్తే పరిశుద్ధ లేఖనంలో కొరింథీ రాసిన పత్రికలో మాట చూడండి. కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18 చదవండి. 3:18 మనము అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఎలా అంట? ప్రభు యొక్క ముఖమును, ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయించు, మహిమ నుండి అధికమైన పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనే మనం ఏమవుతున్నాము? మార్చబడుతున్నాము. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ప్రయాస, పరమ తండ్రి దేవుని ప్రయాస ఏమిటంటే మనల్ని చూడగానే మన స్వభావంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి కనిపించాలి. మనందరం శుద్ధీకరించబడుతూ ఉండాలి. ఆయన యథార్థత మనలోకి రావాలి. ఆమేన్. ఆయనలో నీతి మనలోకి రావాలి. ఆయన యథార్థత మనలోనికి రావాలి. ఆయన తేడ మనస్సు మనలోకి రావాలి. ఆయన తగ్గించుకున్న మనస్సు మనలోనికి రావాలి. అది రావడం కోసం మన దేవుడు కొన్నిసార్లు వెండిలోనికి పంపించడం మనం ఏం చేస్తాడు? ఆయన అగ్నిలోకి పంపిస్తాడు. ఈ అగ్ని మనకు శ్రమను పుట్టించినని, శ్రమలో కలుగ చేస్తున్నాయంటే నిన్ను నశింప చేయడానికి కాదు, మా దేనికోసము? శుద్ధి చేయడానికి కోసం. ప్రభుత్వ దేనికోసం చెప్పండి అందరూ? ఇప్పుడు వెండిని అగ్నిలోకి ఎత్తి తీసుకెళ్ళినట్లు దాన్ని కాల్చడం కోసమా? దాన్ని పూర్తి చేయడం కోసమా? కాదు. మరి ఎందుకు? దానిలో మసు తీసేవాడి కోసం. కోపం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. సామెతల గ్రంథము 25వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 25:4 వెండిలోని మస్టు తీసి వేసిన ఎడల పుట్టము వేయవాడు పాత్ర ఒకటి ఏం చేస్తున్నాడట? సిద్ధం చేసుకుంటాడు. అంటే ఏముంటుంది? వెండిలోని మస్టు ఉంటుంది. అది నేలం తీయగానే ఏమవుతుంది? దాని మస్టు ఉంటుంది, మట్టి ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. ఆ మళ్ళీ బయట తీయబడాలంటే ఏం చేయడానికి? దాన్ని శుద్ధి చేయడానికి నీరైనా లేకపోతే అగ్ని అయినా శుద్ధి దెబ్బలైనా దానికి పడాల్సిందే. ఆ దెబ్బలు పడితే ఏమవుతుంది? పూర్తిగా దాంట్లో మట్టి కానీ మళ్ళము కానీ ఏవైనా కొన్ని పార్టికల్స్ దాన్ని ఉండిపోతే అది బయటకు వచ్చేస్తాయి. స్వాతం చెప్పండి. అలాగే మనలో ఉన్న అసూయ బయటికి పోవాలన్నా ఆమె ఏ పోవాలి? మనలో అసూయ బయటికి పోవాలన్నా, ద్వేషం బయటికి పోవాలన్నా, మనలో గర్వం కూడా బయటికి పోవాలన్నా, అవన్నీ బయటకు పోవాలని ఏమవ్వాలి? మనలోనికి అగ్ని వెళ్ళాలి. ఏ అగ్ని? పరిశుద్ధ అగ్ని మనలోకి రావాలి. స్వాతం చెప్పండి. హల్లెలూయా. అవన్నీ పోతేనే మనం ఏం చేపడుతూ ఉంటాము? దినదినానికి శుద్ధి చేపడతాం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో మరి ఇప్పుడు ఇలా శుద్ధి చేయబడుతున్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్ట, దేవుడు విడిచిపెట్టేసినట్ల? వెండిని తయారు చేసే మనిషి లేదా వెండిని శుద్ధి చేసే మనిషి ఎక్కడ ఉంటాడు? దూరం కూడా చేయడు, దూరం కూడా దగ్గర ఉంటాడు. అలాగే మనల్ని కూడా శుద్ధి చేస్తున్న దేవుడు కూడా మనకి దగ్గరే కాదు, పక్కన కూర్చుని ఉంటాడు. ఎలాగా? పరీక్ష ఎదురవుతుంటే ఎక్కడుంటాడు? ఆయన దూరంగా అయినా ఉండడు. పొదలో అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆ పొదలోనే ఉన్నాడు. స్వామి శక్తిగా విషయం అగ్నిలో అగ్ని శ్రమలో పడలేదు. దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా? దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు, వారి మధ్య సంచరిస్తున్నాడు. ఆయన స్వామి చెప్పండి. దేవుడు ఒక మనిషిలోని మస్తు తీసేసి మనుషులు కలుస్తున్నప్పుడు దేవుడు దూరంగా ఉండేవాడు కాదు, దగ్గరే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆయన మన పక్కన కూర్చుంటాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, చాలా స్పష్టంగా దేవుడు రాయించిన మాట చదవండి. మలాకీ గ్రంథం మత్తయి సువార్త ముందే ఉంటుంది. 3వ అధ్యాయము 2వ వచనంలో 3వ లైన్ చదవండి. 2వ వచనంలో 3వ అధ్యాయంలో 2వ వచనం
3వ లైన్. అయితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వంటి సబ్బు వంటి వాడు. తర్వాత 3వ వచనం, వెండిని శోధించి నిర్మాణం చేయవాడైనట్టు కూర్చుని ఉండును. హల్లెలూయా. వెండిని శుద్ధి చేసే మనిషి ఎలాగైతే కూర్చుంటాడు అక్కడ శుద్ధి చేసినప్పుడు, మనకు పరిశీలన అవుతున్నప్పుడు కూడా దేవుడు మనకు దూరంగా ఉన్నాడు, మన పక్కన ఆయన కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పరీక్షలు మనకు ఎదురవుతున్నాయి అంటే ఎందుకు ఎదురవుతున్నాయి? మీకు నేను కొన్ని కారణాలు చెప్పిన మాటలు రాత్రి ముగించడానికి సిద్ధపడుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాల జీవితంలో ఎదురైన ప్రతి శ్రమలో కూడా ఈ లోకంలో ఆయన హృదయంలో ఎలా మార్చింది అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు జీవితమును గురించి శ్రమలు సమస్యలు హృదయములు ఎంత అంతరంలో ఎలా మారుస్తాయో కొన్ని విషయాలు అక్కడ చదవబడుతున్నాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. హల్లెలూయా. శ్రమలు బయట నుంచి వస్తాయి, విధేయత ఎక్కడుంటుంది? లోపల చూపించాల్సింది. స్తోత్రం కలుగునుగా. అంటే బయట నుంచి వస్తున్న ప్రతి సమస్యకు లోపల ఏం చేయబడుతుంది? అంతరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు మనిషికి పరీక్ష పెట్టినప్పుడు హృదయంలో కొన్ని పోతున్నాయి, లోపల కొన్ని అంతరంలో దేవుడి కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ లోపల కార్యం జరిగిస్తున్నాడు, బయట ఎన్ని సమస్యలు మనకి వచ్చినప్పుడు శ్రమల ద్వారా విధేయత మనం నేర్చుకుంటాం. అంటే మీకు ఈ మాట ఏమర్థమైంది? సమస్యలు శ్రమలు మన మేలుగా కీడుగా? మేలుకే. ఇప్పుడు నేను మీకు కొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం ఎదుర్కొనే సమస్యలు శ్రమలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా మేలు చేస్తూ ఉంటాయో నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఎలాంటి సమస్యలు మనకు ఎదురవుతుంటాయంటే, కొన్నిసార్లు మనకు జవాబులు ఆలస్యమవుతూ ఉంటాయి. అంటే అసాధారణమైన ఆలస్యం వస్తుంటే, ఏం చెప్పండి? అసాధారణమైన అంటే సాధ్యమవుతుందా లేదా అని సందేహంలో మనం ఉంటాము. కానీ ఆలస్యాలు అవుతూ ఉంటాయి, అది మనం అనుకుంటూ ఉంటుంది జరుగుతుందా జరగదా అని సందేహం ఉంటుంది. కానీ దేవుడి విషయంలో పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ విషయంలో నువ్వు దేవుడిపై నమ్మకం ఉంచుతావా, మనుషుల మాటలు వింటావా? దేవుడు వాగ్దానం నమ్ముతావా, మనుషులు చెప్పిన మాటలు బట్టి మనం ప్రయత్నం చేస్తామా అనే దానిపైన బేస్ ఉంది పరీక్ష. హల్లెలూయా. ఈ పరీక్షలో మనకు ఉదాహరణగా అబ్రహాము కనిపిస్తాను. హల్లెలూయా. అసాధారణమైన ఆలస్యం అంటే దేవుడు వృద్ధాప్యములకు వచ్చిన 75 ఏళ్ళంటే ఎలా వయసు చెప్పండి? ఇక్కడ ఉండే ఎవరికైనా 75 సంవత్సరాలు ఉన్నాయా? 75 ఉన్నాయి ఎవరికైనా? నాకు తెలిసి ఇక్కడ అందరూ 70 కిందలో ఉన్నారు కొంతమంది. ఇక్కడ చిన్న పిల్లలు, గుడి పిల్లలు, పెద్దవాళ్ళు మహా అయితే 70 దగ్గరకు వచ్చి ఉండొచ్చు. 75 ఏళ్ళ వయసు అంటే ఇప్పుడున్న ఈ సభలో బీపీలు రకరకాల వ్యాధులు పట్టిన ఆహారం బట్టి ఇంకా ఉండిపోయి ఆయన అబ్రహాము గారి కాలం అయితే ఆయన పరిగెత్తేస్తే 70 సంవత్సరాలు అంటే 100 ఏళ్ళు కూడా అంటే మనిషి ఉంగిపోయి మనిషి అయితే కాదు. హల్లెలూయా. అలాంటి వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి లేచిరా, నేను చూడు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అదే విశ్వాసం. కొన్నిసార్లు దేవుడు జాబ్ పెట్టుకుని వచ్చి మాట్లాడు, వచ్చేసిందే విశ్వాసం పెరిగిపోవాల్సింది. కొన్నిసార్లు ఈ జీవితంలో దేవుడి దగ్గర వస్తుంది, లోకాన్ని ఊహించేస్తాడు, అది లోకము క్లోజ్ చేసేస్తాడు. ఆయన నీకు లోకము కాదు, అయినా నీకు నేను కావాలి, నువ్వు లోకంలో
కోసం పుట్టడానికి ఈ లోపల రాలేదు, సుఖభోగం ఎదుర్కోవడానికి ఈ లోపల రాలేదు, నువ్వు నా పని చేయడానికి వచ్చావంటే నేను దేవుడు కొన్నిసార్లు లోపలికి ప్రత్యేకించుకున్నాను. హల్లెలూయా. అదే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపిస్తారు. ఇప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 75 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన జవాబు, ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సంతానము ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాల వలెను, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణుల వలెను నేను దీవిస్తున్నాను అంట. నీ సంతానం ఆశీర్వదించబడుతుందంట. దేవుడు వాగ్దానం. ఆ వాగ్దానం బట్టి ఎక్కడ వెళ్ళాలో తెలియకపోయినా కూడా, అక్కడ బంధువులు రక్త సంబంధాలు ఎవరు లేకపోయినా కూడా ఉన్నవారిని ఆస్తిని సమస్తం విడిచిపెట్టుకొని ఒంటరిగా తన భార్యను, తనతో పాటు వచ్చిన పరివారిని, తనతో పాటు తన తండ్రిని, అందరినీ లోతులు కూడా వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళాడు. వెళ్ళిపోయిన కొంత కాలానికి అక్కడ కరువు రావడం, ఐగుప్తుకు వెళ్ళిపోవడం, శ్రమలు పొందడం, వచ్చిన తర్వాత దేవుడు అధికంగా దీవించడం, తర్వాత 14వ అధ్యాయంకి వచ్చేసరికి 13వ అధ్యాయంలోనే పూర్తిగా కుటుంబం దూరం అయిపోవడం, 14వ అధ్యాయంలో యుద్ధం జరగడం, యుద్ధంలో లోతును తన కుటుంబీకులను ఎత్తుకొని రాజులను సంహరించడం, మరి జాగ్రత్తగా రాజు విడిపించి వీరిని జాగ్రత్తగా తీసుకురావడం, 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు వాక్యం అబ్రాహాముకు తోడు ఉండడం. హల్లెలూయా. ఎలాంటి మళ్ళా కనిపించడం దేవుడు, నీ సంతానము అభివృద్ధి పొందుతుంది, నా మాట నమ్ము అని రాత్రి దేవుడు గుడారంలో నుంచి బయటకు తీసుకువచ్చి ఆకాశం చూపించారు. సోమం చెప్పండి కదా. ఆకాశం చూపిస్తే నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయి. నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు దేవుడు. అంత ఇస్తానన్నాడు. ఇచ్చాడు దేవుడు నిజంగానే. ఇప్పటికీ ఆర్థిక మండలము అబ్రహాము సంతానం, యూదులు, అరబ్బీయులు, ముస్లింలు, మహమ్మదీయులు అంటే ఎవరి సంతానము? ఆయన సంతానమే. హల్లెలూయా. కానీ 16వ వచ్చేసరికి, ఆదిగా 16వ వచ్చేసరికి దేవుడిచ్చిన వాగ్దానము తన మనసులో ఉన్నప్పటికీ కూడా శారా మాట విని హాగరుతో పోయి సంతానం కంటే ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఒక మాట ఆలోచించేది, ఇక్కడే పరీక్ష ఆరంభమవుతుంది. మనం అంటాం కదా, అప్పుడు విశ్వాసం తగ్గ ఎలా అయ్యాడు? ఒక మాట ఆలోచించేది. మొట్టమొదటి కాలం అది. అబ్రహాం కాలం ఎలాంటి కాలము? జలప్రలయం తర్వాత పుట్టాడు అందరూ కూడా లేదు. అంతకుముందు బైబిల్ ఏమి లేదు. ఇక్కడ బైబిల్ ఉన్నాయా? ఏమి లేవు. కానీ మనకు బైబిల్ ఉంది. మన పూర్వీకులకి బైబిల్ ఉంది. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? కొన్నిసార్లు జవాబులు ఆలస్యం అయిపోతే కంగారు పడిపోతున్నాయినా దేవుడు వాగ్దానం పెట్టుకుంటాండి. కంగారు పడితే ఇస్మాయిల్ కొడతారు. కంగారు పడితే ఎవరు కొడతారు? ఇస్మాయిలే. అబ్రాహాము కంగారు పడి 21వ అధ్యాయం వచ్చేసరికి కూడా అతను పరిపూర్ణంగా మారుతూ ఉన్నాడు. సమస్య వస్తున్నాయి, పరీక్ష పెడుతున్నాడు, మళ్ళీ తగ్గిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, అలా ఎదుగుతూ ఉన్నాడు. పరిపూర్ణ విశ్వాస తండ్రిగా మార్చబడ్డాడు. అంటే మనము కూడా ఈ జీవిత విధానంలో ఒకేసారి పరిపూర్ణంగా మనం మార్చబడడం కాదు. కొన్నిసార్లు తగ్గిపోతాం, నిలబడతాం, తగ్గిపోతాం, నిలబడతాం. కానీ అల్టిమేట్ గోల్ ఒకటి, మనం ఇలా మార్చబడ్డమే. అలా మార్చబడడం దేవుడు ఏం చేస్తాడు? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క బిడ్డ ఎక్కిస్తూ నడిపిస్తున్నాడు. ఒకటి చేయాలి, నువ్వు నీ మీద ఆధారపడకుండా ఆయన చేయబట్టు నడిపిస్తున్నాడు. స్వామి చెప్పండి. నువ్వు నీ మీద ఆధారపడకుండా చేయకూడదు. దేవుడు అల్టిమేట్ వాగ్దానం ప్రామిస్ ఎలా చేశాడు? అబ్రహాము చేశాడు. కానీ ఒక మాట ఏం చేశాడంటే, అతని భార్య మాట విన్నాడు, శారా మాట విని ఆగంగా పోయాడు. ఎవరిని కన్నాడు? ఇస్మాయిల్ కన్నాడు. నేటికి ఇస్సాకు సంతానం అంటే దేవుడు చేసిన వాగ్దానమైన సంతానమునకు మానవ ప్రయత్నం కన్నా సంతానం ఏమవుతుంది? యుద్ధాలు. ఆ యుద్ధాలు ఇప్పుడు ఏముంది? గ్యాస్ రావట్లేదు. చూస్తే మీరు ఇప్పుడు ఏమన్నా ఇది గ్యాస్ రావట్లేదు. వారు వేస్తే కొనాలి. ఇప్పుడు 2-3 నెలలు వేయాలంట. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ ఏం జరుగుతున్నాయి? అరబ్బీలకు ఇజ్రాయెల్ సంతానం ఏం జరుగుతుంది? ఇప్పుడు యుద్ధాలు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? నాయన మానవ ప్రయత్నం జరిగినప్పుడు ఆలోచించండి. ఇస్సాకు శారా అబ్రహాము కలిగిన సంతానం, ఇస్మాయిలు
హాగరు అంటే ఎవరు? బానిసగా ఉన్న ఐగుప్తీయురాలు లోకస్తురాలికి అబ్రాహాముతో కన్న సంతానం. వీరిద్దరికి ఏమైంది? వివాహం చేసుకున్న ఈ కుటుంబంలో మొట్టమొదటి సొంత ఎక్కడ నుంచి చెప్పినా కుటుంబ సొంతం వచ్చింది. మొట్టమొదటి సొంత ఎక్కడ వచ్చింది? కుటుంబంలోనే. అందుకనే శాంతంగా ఉంది. నా కొడుకుని ఇస్సాకుని అభయం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చేసేది ఇప్పుడు ఇంట్లో ఉండడానికి వీలు లేదు, బయటికి పంపించమని. ప్రారంభం గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ కుటుంబంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? ఏకంగా దేశానికి వ్యాప్తి చెందిపోయింది. ఈ గొడవలు ఏమవుతున్నాయి? ఇంకా ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది. ఆలోచించే దేవుడు బిడ్డలారా, నువ్వు తీసుకున్న నిర్ణయం ఒకవేళ దేవుడి నిర్ణయం కాకుండా, వాగ్దానం దేవుడు చేసింది కాకుండా మానవ ప్రయత్నంగా చేసావో అది నీకేమవుతున్నాయి? ఆలస్యం అయితే ఆగండి. వివాహం కోసము, లేదా ఉద్యోగాల కోసము, లేకపోతే ఇంకో వాటి కోసము కంగారు పడ్డారా మీ జీవితంలో మీ పిల్లలు కానీ మీ కుటుంబానికి కానీ మీకు మీరే కోయిసిన వాటితో సమానం గుర్తుపెట్టుకోండి. అంటే అంతా మీరు నాశనం చేసుకున్నట్టు. చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక అబ్రహాము తీసుకున్న తప్పు నిర్ణయం బట్టి, అంటే వాగ్దానంపై నమ్మకం ఉంచాల్సిన విశ్వాసి ప్రారంభంలో ఏమైపోయాడు? తొట్టుబాటు పడ్డాడు. దేవుడు అన్నాడు, నీ శాల మాట, నీ యజమాని మాట విను. నువ్వు చెప్పిన చెప్పిన చేసా కదా, చెయ్యి. మీరు నా మాట ఆలోచన చేయి. ఆదాము గారి విషయంలో కూడా హవ్వే పండు తిని ఆదాము ఇచ్చింది. ఆడవాళ్ళ కంగారు ఎక్కువ. ఆడవాళ్ళకి ఏంటి? బాగా కంగారు. మగవాళ్ళకు చోటు పెడతారు కదా, ఆడవాళ్ళు అంటారంట కంగారు ఎక్కువ. అది అమ్మ పండు తీసి ఇచ్చేసింది. తొందర పెట్టాడు నీ భర్తలు. ఆలోచించింది మాట, నీ భర్త ఇచ్చేయచ్చు. తొందర పెట్టేసి ఇంక అమ్మాయి పెళ్ళము ఇలా చూసుకుంటూ ఉంటే అని తొందర కట్టగలండి. పిల్లలు ఫీజు కట్టట్లేదు, కట్టలేకపోతున్నాం. ఆడవాళ్ళ కంగారు కొంచెం ఆపుకుంటే చాలా పరిస్థితి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మాట ఆలోచించేది దేవుడు బిడ్డలు. ఒకవేళ ఆత్మీయంగా బలపడిన మనిషి, దేవుళ్ళు బలపడే వ్యక్తి మాట అయితే అదిగో దేవుడు వాక్యం, దేవుడు మాట్లాడే మాట అయితే చూపేనంటారు. అలా కాకుండా మానవ ప్రయత్నంలో పడ్డారా నీకు చాలా ప్రమాదం. అది అబ్రహాము ఈ విషయంలో ఏం చెప్పబడ్డాడు? పరీక్షించబడ్డాడు. ఆ పరీక్ష మనకు వస్తే నిలబడతామా, పడిపోతామా అనేది మనకి రావాల్సిన పరీక్ష. సౌలు కూడా కంగారు నిలబడిపోయాడు. సమయం రావట్లేదని ఆగలేక జనాలు ఎగిరి వెళ్ళిపోతారని, చెదిరిపోతారని భయం చేశాడు. మనుషులకు భయపడి మానవ ప్రయత్నంగా సమయం చెప్పిన మాట పక్కన ఏం చేశాడు? ఆయన బలి అర్పించేశాడు. ఏం కోల్పోయాడు? రాజ్యాన్ని కోల్పోయాడు. బలులు అర్పించడం కంటే దేవుని మాట కంటే చాలా దేవుని మాట సేవకుల ద్వారా మాట్లాడుతుండగా మీరు దాన్ని మనసు పెట్టుకుని గ్రహించి, అవును నేను ఈ పరీక్షలో ఒకవేళ పాడైపోతున్నాను, ఒక నిలబడలేకపోయాము, ఇది నా జీవితంలో ప్రతికూలంగా నాకు దేవుడికి కూడా ప్రేమ చెప్పిన మాట కదా అని పరీక్షించుకోగలిగితే దేవుడి మనసులో ఎంత పూర్తిగా దేవుడు శుద్ధి చేయడు కాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనిషిలో ఉదాహరణ చూస్తే అబ్రహాము తన భార్యను చెల్లి అని అబద్ధమాడి భయపడ్డాడు. కానీ రాముడు పెట్టాడైనా భయాలు పోయి ధైర్యంగా ఆఖరికి లోతు విషయంలో రాజు ఎదుర్కోవచ్చు వారిని సంహరించి జయం పొంది వచ్చాడు. ఏమైపోతుంది? లోపల రాను పూర్తిగా శుద్ధి చేయబడుతూ వచ్చాడు. వెండిని నిర్మలము చేయలేదుగా దేవుడు వాళ్ళు ఏం చేస్తారు? కన్నా శుద్ధి చేస్తూ రాను దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చివరికి అబ్రహాము అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అని యాకోబు దేవుడు రాయించాడు. సౌకర్యం చెప్పండి కదా. హల్లెలూయా. రెండవ పరీక్ష, అసాధ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం నిలబడతామో పడిపోతామా, అప్పుడు ఎవరిపై ఆధారపడతాము అనేది రెండవ పరీక్ష. మొదటి పరీక్ష ఏం చెప్తున్నాము? అసాధ్యమైన కార్యాలు జరగాల్సి వచ్చినప్పుడు, ఆలస్యము జరుగుతూ ఉన్నప్పుడు కంగారు పడి దేవుని వాగ్దానం పక్కన పెడతారా లేదా మీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటారా అనేది ఫస్ట్ పరీక్ష. రెండవది ఏంటి? రెండో విషయం ప్రభు చెప్తున్నమాట,
మీకు అసాధారణమైన అసాధ్యమైన పరిస్థితి ఎదురైనప్పుడు మీరు ఎలా దాన్ని నిర్ణయం తీసుకుంటారు? ఉదాహరణకి దీనికి ఎగ్జాంపుల్ మోసే ఇశ్రాయేలు ప్రజలకు విషయంకి వస్తే, ఐగుప్తు నుంచి విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎదురుగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వేరే శత్రువులు ఉన్నారు. మధ్య ఎవరు పెట్టాడు దేవుడు? మోసే లక్షలాది ప్రజలు ఉన్నారు. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ప్రజలందరూ ఎవరు బాధపడుతున్నారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? వారందరూ దేవుడిపై నమ్మకం వారికి లేదు. పైకి మోసే దగ్గరికి వచ్చి చాలా బాధపడి ఏడుస్తూ, మోసపై నిద్ర వేస్తూ, దేవుడిపై నిద్ర వేస్తూ, మాకు ఐగుప్తులో సమాధులు లేవా అంటూ ముందున్న సముద్రానికి భయపడి వెనక వస్తూ శత్రువులకు భయపడిన సమయంలో, అయ్యో 10 తెగులు పుట్టించి ఐగుప్తులో మా విడిపించిన దేవుడు ఇది కాదా? మనం ఆయనకు నమ్మకం ఉంచుకోవాల్సింది పోయి ఆయనకు తిరుగు చేసిన బట్టి అలా ఎవరైతే మనసులోని అవగాహన లేదు. మనం చేసిన పని ఏంటి? ముందున్న వాటిపై భయపడుతూ, వెనుక శత్రువులపై భయపడుతూ, ముందుకెళ్ళి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలని తెలియపరుస్తుంది. వాడు భయపడుతుండగా మోసే చెప్పిన మాట, మోసే 14:13 ఏమన్నాడైనా, భయపడకుడి, నేను మీకు కలుగు చేయబోయే రక్షణ దేవుడు చేయబోతుండగా ఓరకు నిలిచి ఉండి చూడండి. స్వాతం చెప్పండి. అంటే నీకు కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటుంటాయంటే, ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో కూడా తెలియదు. అప్పుడు నువ్వు నీ శక్తిపై ఆధారపడతావా, నీ సామర్థ్యంపై ఆధారపడతావా, లేదా దేవుడిపై నమ్మకం ఉంచుకుంటావా అనే దానిపై పరీక్ష ఉన్నది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎట్లు తోచన పరిస్థితులు, కానీ ఎర్ర సముద్రాన్ని ముంచివేయడానికి కాదు, నాశనం చేయడానికి కాదు, నేను దాన్ని ఏం చేయడానికి? దేవుడి శక్తి నీకు చూపించడం కోసం. స్వాతం చెప్పండి కదా. కొన్నిసార్లు చాలా బంధించబడిపోతుంటాం. అలాంటి సమయంలో నీకు అర్థం అవ్వాలి, దేవుడి శక్తి ఎంతో అపరిమితమైనది, అది మానవ జ్ఞానంతో కూడినది కాదు. నీకు అర్థం అవ్వడం కోసం దేవుడి నిలుచుంది. కొన్నిసార్లు దేవుడి ముందులో ఎలాంటి పరిస్థితి పెట్టినప్పుడు నువ్వు భయపడకూడదు, దేవుడి పూర్తిగా ఆనుకోకుండా ప్రభు స్వాతం చెప్పండి పెట్టారుగా. హల్లెలూయా. కాబట్టి ఈ పరీక్ష మనకు ఎదురైనప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఆలోచన చేయండి, ఎదురుగా వారు అప్పటిదాకా కూడా సమస్యలను బయటకు వచ్చినారు. ఇప్పుడు వారికి ఒక సమస్య కనిపిస్తున్నప్పుడు వారు ఇప్పుడు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఈ ఎర్ర సముద్రంలో చచ్చిపోతున్న భయం వరకు ఉంటుంది. వెనక్కి శత్రువులు వస్తున్నాడు కాబట్టి చంపేస్తున్న భయస్తున్నారు. ఏమన్నారంటే వారు లోబడిపోతాం, ఆయన తిరిగిపోతాం అని వారు చెప్పుకుంటారంటే, కొన్నిసార్లు ధైర్యం కోల్పోయే అవకాశం వచ్చినప్పుడు నువ్వు దేవుడిపై ఆధారపడగలవా, దేవుడిపై విశ్వాసం ఉంచగలవా అనే పరీక్ష మన ముందు ఉంటుంది. స్వామి చెప్పండి బిడ్డలుగా. హల్లెలూయా. 3వ మాట, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అది కూడా పరీక్ష. ఆర్థిక ఇబ్బందులు, జీవనోపాధి కొన్నిసార్లు తగ్గినప్పుడు కూడా, అందరికీ బాగున్నా మనకు కొన్నిసార్లు న్యాయంగా వెళుతూ ఉంటాం కాబట్టి, వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటాం కాబట్టి, లేదా కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు మీరు చాలాసార్లు అంటూ మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు, మేము సరిగ్గా సంపాదించలేకపోతున్నాం అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది 100% నిజమే. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, జీవనోపాధి విషయంలో కూడా మీరు దేవుడిపై ఆధారపడతారా, మీ మీద మీరు ఆధారపడతారని కూడా చూస్తున్నాడు. ఉదాహరణకి ఐగుప్తు నుంచి తీసుకురాబడినటువంటి ప్రజలకు దేవుడు మన్నాన్ని కురిపిస్తూ వారికి ఆహారం పెడుతున్నాడు. కానీ ఇప్పుడు కొన్నిసార్లు వారు ఏమన్నారు? మాకు కీరదోసకాయ లేవా ఐగుప్తులో, మాకు ఉల్లిపాయలు లేవా, మాకు దోసకాయలు లేవా అని లోకంలో ఉన్న వాటిని వారు బంధించబడిపోయిన ఆ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన కార్యం అడిగేసారు పూర్తిగా మర్చిపోయిన వారే ఉన్నారు. అంటే ఏంటంటే చెడ్డవాటిని జ్ఞాపకం చేసుకుంటారు, మంచిని వారు ఏం చేస్తున్నారు? మర్చిపోయారు. కానీ ఒక మాట చెప్పండి, దేవుడు వారికి ఏం చేయలేదు? కొన్నిసార్లు ఆహారం వారికి ఏమలేదు. వారు ఏం చేస్తారు? ఇచ్చిన ఆహారం కూడా చనిసారమైన ఆహారం ఇది, పాడైపోయిన ఆహారం ఇది, మాకు నీళ్ళు లేవు, ఇవన్నీ వారు అన్నారు. అంటే కొన్నిసార్లు కొరత ఏర్పడినప్పుడు, కొన్నిసార్లు లోటు నీకు మనం ఏం చేయాలి? దేవుడిపై ఆధారపడాలి తప్ప ఏం చేయకూడదు, దేవుడి పైన తిరుగుబాటు చేయకూడదు.
అందరూ స్వాగతం చెప్పండి బిడ్డలుగా. హల్లెలూయా. ఎందుకంటే మన్నా కురిపించబడాలి అంటే నీకు విధేయత ఉండాలి. హల్లెలూయా. ఉదయం లేచేసి నువ్వు మన్నాను సమకూర్చుకోవాలి. 6 రోజులు దాన్ని కూర్చుకోవాలి. 7వ రోజు దాన్ని ముందుగా వెళ్ళేసుకోదాన్ని కూర్చుకోవాలి. అంటే ఏ రోజు కాదు నీకు ఏమవుతుంది, మన్నా కురిపించబడుతుంది. అంటే నువ్వు ఏ రోజు కాదు విధేయత చూపిస్తే ఆ మన్నా కురిపించబడుతుంది. జీవనోపాధి విషయంలో కూడా కొన్నిసార్లు ఉద్యోగ విషయంలో కానీ లేదా వ్యాపార విషయంలో కానీ కొన్నిసార్లు తగ్గుతున్నాయి, లేదా కొన్నిసార్లు లోటుపాటు ఏర్పడుతున్నాయంటే మీరు ఎవరిపై ఆధారపడడానికి, ఇది దేవుడిపై ఆధారపడుతున్నావా లేదా నీవు నీ పైన ఆధారపడి చేస్తున్నావా అనే దానిపై కూడా దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అందుకే వారు కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఆ పరీక్ష పెట్టినప్పుడు అయిపోయారు. కొందరు దాన్ని మోసే లాంటి వారు దేవుడు పూర్తిగా ఆధారపడ్డారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంట, వారి విషయంలో దేవుడు ఎన్నో చేసినప్పుడు ఈ మాట పెట్టుకోండి, దేవుడికి సమస్యలు సమకూర్చగలడు అని చెప్పండి. నీకు పోషించేది కూడా ఆయన, నీకు ఆరోగ్యం ఇచ్చింది కూడా ఆయన, నీ పనిపాటికి తోడుకుంటుంది కూడా ఆయన. అన్ని సమకూర్చింది ఎందుకోసం అంటే నువ్వు రాను నీ స్వభావం దేవుడిపై ఆధారపడి ఆయన కోడుకులు మార్చబడి కోసం అని చెప్పండి. అందుకే కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. కొంతమంది ధనం పెరిగే కొద్ది ధనంపై ఆధారపడిపోయి దేవుడు పక్కన పెట్టేస్తారు. అది కూడా పరీక్ష. అవునా? 6 కష్టపడి 7 ఎక్కడ మధ్యలో ఉండాలి. ఇప్పుడు నువ్వు సంపాదించడం తప్పేమి కాదు, కానీ సంపాదన పిచ్చి వెళ్ళిపోకూడదు. అంటే 8 గంటలు 9 గంటల పని సరిపోతాయి, కానీ మరి 13 గంటలు రాత్రి పని చేసుకుంటావా, 14 గంటలు నిద్ర మానేసుకొని అది పిచ్చి. దేనికోసము? సంపాదన పిచ్చింది. ఆ పిచ్చిని కొందరకు నువ్వు ఎవరికి సమర్పించినట్టు, ఇప్పుడు ధనం ఎక్కడ ఉండనో ఈ ఉదయము అక్కడ ఉన్నది. అప్పుడు కొన్నిసార్లు దేవుడు కొంచెం లాగుతాడు. అంటే ఏంటి? పరీక్షిస్తాడు. లోన్ వస్తుంది, అప్పుడు ఎవరిపై ఆధారపడతావు అనే పరీక్ష. ఇది తెలియని చాలా మంది ఏం చేస్తుంటారంటే వారు ప్రయత్నాలు చేసుకుంటూ ఆ కొట్టి ఈ కొట్టు లేకపోతే ఆ పని ఈ పని పొడవేసుకుంటూ ఉంటారు. అసలు నువ్వు ఇప్పుడు మర్చిపోయాడు. ఏంటంటే నువ్వు దేవుడు ఆధారపడి మర్చిపోయావు. ఇది నీకు పరీక్ష పడుతున్నాడు దేవుడు. ఈ పరీక్షతో గెలవాలంటే దేవుడితో సహవాసం మానేకూడదు, దేవుడితో బలంగా మారగలగాలి. ఇవన్నీ పరీక్ష మనకు గెలవాలంటే ఏం చేయాలి? ప్రతి దాంట్లో అర్థమైపోతుంది. లోపల అందరిలో మార్పులు చూస్తున్నాడు దేవుడు. ఇచ్చిగా చెప్పడం ఎందుకు విడిచిపెట్టాడు ఆయన? ఉదయంలో పరిశీలించడం వస్తాయి. ప్రభు స్వామి చెప్పండి. హల్లెలూయా. 4వది బాధాకరమైన సమస్య మనకు వస్తూ ఉంటుంది. యోబు గారికి వచ్చినట్లుగా. కానీ యోబు గారికి వచ్చిన సమస్యలో కుటుంబ సమస్యలు ఒకసారి కోల్పోయాడు. అంటే కుటుంబం కోల్పోయాడు, తన కుటుంబంలో పిల్లలు కోల్పోయాడు, దాసదాసిలో పూర్తిగా వారు కూడా బంధించబడ్డారు. అలాగే ఒంటెలో వారి కూడా సమస్త ఆస్తి కూడా కోల్పోయాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాడు. దేవుని అవసరం కలుగుడు కాక ఆయన ఆరాధించాడు. అంటే సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి తప్ప దేవుడు ఒక మాట మనం అనడానికి లేదు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట ఆలోచించండి. ఆయన ఈ లోకంలో ఆ మాట చెప్పగలిగాడంటే ఈ భూమి శాశ్వతం కాదని ఆయన గుర్తించాడు. భార్య శాశ్వతం కాదు, భర్త శాశ్వతం కాదు, పిల్లల శాశ్వతం కాదు, ఒంటెలు శాశ్వతం కాదు, ఆత్మలు శాశ్వతం కాదని గుర్తించుకున్నాడు. కాబట్టి ఆ పరీక్ష దేవుడు పెట్టే పరీక్షలో అది సాగర పెట్టినటువంటి పరీక్ష దేవుడు ఆ విషయంలో నాపై విశ్వాసం కలిగి ఉంటాడా, లొంగిపోతాడా అనే దానిపై దేవుడు కూడా పరీక్షించాడు. సోదరుడు చెప్పండి కదా. అంటే ఏంటి? మీకు ఏమర్థమైంది? ఈ లోపల ఏది కూడా శాశ్వతం కాదు అని గుర్తించిన యోగులా మనం కూడా సమస్య వస్తే ఈ సమస్య చూడగలదే అని ఆలోచించుకోండి. ప్రభు సోదరుడు చెప్పండి కదా. హల్లెలూయా. ఐదవదిగా దానికి వచ్చిన పరీక్ష రాజభోజనము మత్తు పానీయాలు కావాలా అని ముందుకు తీసుకొస్తే బబులోని సంస్కృతి, బబులోని ఆచారం ప్రకారంగా వారి ఆచారంలో ఆయన ఏం చేయలేదు, లోబడిపోకుండా చాలా జాగ్రత్త పడి మాకు శాకాహారం మాత్రమే కావాలి తప్ప ఏమొద్దు
విగ్రహపు ఆరాధనకు భోజనకు వద్దని ఆగిపోయాడు. నేటి దినాల్లో మన ఇండియాలో వచ్చే కల్చర్ పట్టుకుని నువ్వు బాధపడిపోయి ఆ భోజనం ఈ భోజనం మొత్తం తినేస్తావు అనుకో, ఆలోచించుకో, నువ్వు రాజీ పడిపోతున్నావు అని. కానీ దాని ఏం చేయలేదు, రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా దేవుడు ఎదురు విశ్వాసంతో ఉన్నాడు. అది కూడా పరీక్ష, అది కూడా బబులోనులో ఉన్న బబులోని సంస్కృతిలో ఆయన ఏమవుతుందో పాటించడానికి చేయలేదు. శబకులు కూడా విగ్రహం నమస్కరించమని చెప్తే నమస్కరించకుండా అగ్నిలో పట్టడానికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి రాజీ పడి భక్తి వారు చేయలేదు. రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా వారు విశ్వాసంతో ముందుకున్నారు. సోమం చెప్పండి. ఈరోజు మన సంస్కృతి ఎలా ఉంటుంది కాబట్టి ఇలాగా పాటించాలి అనుకుని రాజీ పడుతున్నాం అంటే ఒక్కొక్క మెట్లు దిగజారిపోతావు తప్ప ఎదుగులో ఉంటూ ఆత్మీయ జీవితం ఎదగడానికి వీలు అవ్వకుండా నువ్వే ఆత్మీయ ఆత్మీయ జీవితం అని గుర్తించుకోండి. ఇది ఎన్నో పరీక్ష చెప్పండి, అందరూ కూడా 5వ పరీక్ష. 6వ పరీక్ష యోసేపు గారికి వచ్చిన పరీక్ష. ఆది 40 అధ్యాయంలో ఆయన సమస్యలో ఉన్నాడు. చేయని తప్పుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి జైల్లో ఉంటుండగా పాండరానికి ఒక కళ వచ్చింది, పక్షిగానికి ఒక కళ వచ్చింది. సమస్యలో శ్రమలో ఉన్న యోసేపు తోటి వారికి సహాయం చేస్తున్నాడు. సోదం చెప్పండి, వారి కళకు బాగా చెప్తున్నాడు. అలాగనే వారికి ఉపచారం చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అంటే సమస్య ఉండడంలో తోటి వారికి సహాయం చేయగలవా అనే పరిస్థితులు ఎప్పుడు పెడతాడు. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉన్నావు, నీవు ఇబ్బందులో ఉన్నావు, కానీ తోటి వారికి సహాయం చేయగలవా? ఉదాహరణకి అబ్రహాము సంతానం లేదు, కానీ సంతానం లేని వారి కోసం ప్రార్థన చేశాడు. అభిమేలెకు రాజు అబ్రహాము భార్యని శారాని ఎత్తుకుపోయి ఉండగా ఆ సమయంలో అబ్రహాము విషయం దేవుడు జ్ఞాపకం చేసి చొరవ చేసుకుంటే దేవుడు చెప్పిన మాట, అభిమేలెకు రాజా, ఇదిగో అబ్రహాము నా ప్రవక్త, అది నీ కోసం ప్రార్థిస్తున్నాడు. నీ కుటుంబంలో ఉండే ఎవరికైతే గర్భం మూయబడుతుందో వారి గర్భాలు తెరవబడతాయి. అంటే ఇతరులకు సమస్యగా తెలియజేసినప్పుడు సమస్యలో ఉండగా వారి కోసం ప్రార్థిస్తే వారికి ఏం జరిగింది? ఇప్పుడు గర్భం తెరవబడింది. ఈ మాట ఆలోచించండి. మీరు సమస్యలో ఉండగా, మీరు ఉద్యోగం లేని సమయంలో ఉంటే మీరు ఎవరికి ప్రార్థించేయాలి? ఉద్యోగం లేని వరకు మీరు ప్రార్థించేయాలి. అంటే మీ తోటి వారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఆ సమస్యలో మీరు మార్పు ప్రార్థన చేస్తే మీ సమస్యలను దేవుడు తప్పిస్తారు. చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో మనకి అబ్రహాము గారు కనిపిస్తున్నారు, యోసేపు గారు కనిపిస్తున్నారు. అలాగే మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది మన జీవితంలో కనిపిస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఏం చెప్పడం ఒకసారి పరీక్షగా ఉంది. మీరు ఎప్పుడైనా సమస్యలో ఉండగా తోటి వారు సహాయం చేశారా? మీరు సమస్యలో ఉండగా తోటి వారి కోసం ప్రార్థన చేశారా? ఇది కూడా ఏమిటి? దేవుడు పెట్టే పరీక్ష గుర్తించుకోండి. ఇది ఎన్నో పరీక్ష చెప్పడం ఒకసారి 6వ పరీక్ష. చివరికి 7వది ఏమిటంటే దేవుడు నీ జీవితంలో మౌనమైపోతాడు. దేవుడు కూడా నీ జీవితంలో మౌనమైపోతాడు. ఉదాహరణకి మత్తయి 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు. 40 దినాలు ఉపవాసం శోధించాడు యేసు ప్రభువారు. 40 దినాల తర్వాత రాయిగా చేస్తుందని, కొండపై కిందకు దూకేమని రకరకాల శోధన చేసే ప్రభుత్వం వచ్చింది. అప్పుడు దేవుడు ఏమైనా పూర్తిగా మౌనంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడిని కొన్నిసార్లు మౌనమైపోయినప్పుడు విడిచిపెట్టేసాడు అనుకోవద్దు. ఆ సమయంలో యేసు ప్రభువు వారికి వినిపించే స్వరం దేవుని స్వరం కాదు, సాతాను స్వరం వినిపించింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఏమవుతుంటే సాతాను స్వరం వినిపించవచ్చు. సాతాను కొన్నిసార్లు కలగతో మట్టు మన భయపెట్టవచ్చు. దేవుడు భయపెట్టేవాడు కాదు, ధైర్యపరిచేవాడు. నువ్వు భయపెట్టేటప్పుడు సాతాను స్వరం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏమొచ్చింది? రకరకాల స్వరాలు వినిపించినప్పుడు కూడా ఏం చేశారని చెప్పండి. ఒకటి, దేవుడు వాక్యము తీసి ఆయన నోటితో పడుకుతుండగా అబ్బోదేమీ కూడా చెప్పండి దూరమైపోయాడు. ఈ మాట ఆలోచించండి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థము విడిచిపెట్టట్లు కాదు. దేవుడు టీచర్గా, అందులో చెప్పండి మాట, టీచర్గా ఆయన చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అవునా? ఇలా ఏం చేస్తుంటాడు టీచరు? అటు ఏం చేస్తుంటాడు? ఆయన
తిరుగుతూ ఉంటాడు. టీచింగ్ ఆశ చెప్పేస్తాడా, మౌనం ఉంటాడు. దేవుడు కూడా మౌనం ఉన్నట్టు అర్థమేంటి? నిన్ను పూర్తిగా ఆయన శుద్ధి చేయడం కోసం మౌనంగా చూస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న పని చెప్పండి అందరూ ఒకసారి. దేవుడి కార్యం జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి ఎలుగుబంటి సింహము దావీదు ఉన్నటువంటి మందల పైన గొర్రెలపై దాడి చేసినప్పుడు సౌలు అలాగే అనేక మంది ప్రజలు చూస్తుండగా గొల్యాతు వారిపైన దాడి చేయడానికి వచ్చినప్పుడు అది చెప్పిన మాట ఏంటి? నేను సింహమును చంపడానికి వెళ్ళినప్పుడు, ఎలుగుబంటి చంపడానికి వెళ్ళినప్పుడు నా దేవుడు నాకు ఏం చేసిన విజయం ఇచ్చిన దేవుడు ఈ రోజు గొల్యాతు పైన ఏం చేయాలి, ఆయన విజయం ఇవ్వాలని చెప్పి జరిగిపోయిన గత ఏం చేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఈ మాట ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు మౌనుకున్నప్పుడు మీ జీవితంలో జరిగిపోయిన కాలం మీరు ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని ఓకే దేవుడు నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఏం చేశాడు, ఆయన మేలు చేశాడు. ఆ మేలు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నీవు కూడా ఆ రకంగా జీవించాలి. జరిగిపోయిన నీ దేవుడు చేసిన ప్రతి కార్యం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించాలి. అలా జీవించగలిగితేనే దేవుడు నిన్ను పరీక్ష పెట్టాలని అర్థం చేసుకోవాలి. వాగ్దాన దేశం వెళ్ళిపోతున్న ప్రజలు కూడా పదేసార్లు ప్రభు చెప్తున్నమాట, ఎర్ర సముద్రం ఎలా మీరు దాటించాలి జ్ఞాపకం చేసుకోమని చెప్పిన వారు ఏం చేస్తారు, ఆ గతంలో చెడ్డదాన్ని జ్ఞాపకం చేసుకుని ఐక్యత లోపం జ్ఞాపకం చేసుకున్నారు. కానీ దేవుడి కార్యం వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఈ రోజున గతంలో జరిగిపోయిన తప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా, గత దేవుడు చేసిన పేరు జ్ఞాపకం చేసి కృతజ్ఞతగా ఉంటావా, అది కూడా పరీక్షని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రాత్రి విన్న మాటల్లో ఈ 7 పరీక్ష చెప్పాను. ఏం చెప్పండి, మొదటి పరీక్ష చెప్పండి అందరూ ఒకసారి. అబ్రాహాముకి ఏమైంది పరీక్ష? అసాధారణమైన చెప్పండి, అసాధారణమైన ఆలస్యము ఎదురైనప్పుడు అబ్రాహాము తీసుకున్న నిర్ణయం ఏం తీసుకున్నాడు, ఆయన తొందరపాటు పడి ఇస్మాయిల్ కన్నాడు. మనం కూడా మన జీవితంలో ఆలస్యం చేస్తున్నప్పుడు కనిపెట్టకుండా ఎదురు చూడకుండా ఉంటే మనం ఏమైపోతున్నాం, మనం కూడా పాపంలో పడిపోతున్నాం. ఇది ఒకటి. రెండవది అసాధ్యమైనటువంటి పరిస్థితి ముందున్నప్పుడు దానికి ఉదాహరణ ఎవరు, మోషే గారి జీవితం. ఆయన ఏం చేశాడు, ఆయన భయపడదని ధైర్యపరిచి ప్రజలందరినీ కూడా నెమ్మదిపరిచి ఎర్ర సముద్రం పాయగా చేయడం దేవుడి దగ్గర ప్రార్థించి ఎర్ర సముద్రం పాయ చేస్తే దాన్ని కూడా నడిపించబడ్డారు. ఇది రెండవ పరీక్ష. మూడవదిగా అంటే అర్థమేంటి, ఎదురుగా ఉన్న సమస్య వెనుకొడి శత్రువులైనా పూర్తిగా మూర్చివేయబడే సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దేవుడిపై ఆధారపడాలి. మూడవ పరీక్ష చెప్పండి. మూడవదిగా మీ జీవనోపాధి విషయంలో ఆర్థిక ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు ఏం చేయాలి, దేవుడిపై ఆధారపడతారా లేదా టైంలో మీరు దేవుడిపై కూడుకుని ఉంటారా, ఇది కూడా మీ సంతానం తీసుకుంటారనేది ఆధారపడింది. 4 ఏం చెప్పుకున్నాం, 4 విషయంలో యోబు గారికి వచ్చిన సమస్యలో యోబు ప్రభుని ఆరాధించాము. మనం బాధ్యత ఆరాధిస్తున్నామా లేదా తిట్టుకుంటున్నా ప్రభుని, లేదా లోకంలో వేరే విధంగా నడుస్తున్నామా, ఇది కూడా బాధలో కొంతమంది సిగరెట్ అలవాటు చేసుకుంటారు, మందులు అలవాటు చేసుకుంటారు. కానీ ఈయన మాత్రం దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఈ మనం చాలా ఆలోచించేది. తర్వాత 5వది ఏం చెప్తున్నాం, రాజీ పడకుండా ఉన్న దానియేలు. మనం కూడా ఈ లోకం ఏమవకూడదు, రాజీ పడకుండా భక్తి చేయాలి. 6వదిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి. యోసేపు దానికి ఆదర్శం ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదుగులు సహాయం చేయగలగాలి. హల్లెలూయా. పేదల ఇబ్బందులు ఉంది కానీ యేసేపు అనిపించింది, అది కూడా పరీక్ష. అంటే ఇబ్బందులు ఉన్నప్పుడు తోడు ఏం చేయాలి, మనం సహాయం చేయగలగాలి. 7వదిగా దేవుడు మౌనంగా ఏం చేయాలి, గతంలో దేవుడు ఏం చేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గతంలో ఏమవుతున్నాము, ఎస్ దేవుడు ఆలోచన దేవుడు ఈరోజు ఉండలేదా, ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, శుద్ధీకరించబడి ముందుకు కొనసాగించబడాలి. 7 మాటలు కూడా దేవుడు ఇవి 7 వండర్స్ అంటారు. అద్భుతమైన మాటలు మన హృదయంలో మీకు ఉంచుకుంటే మళ్ళీ చెప్తున్నాడు కదా, ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే ఈ మాట్లాడుతూ ఆత్మ లేని వారు టైం తీసుకుంటారు. దేవుడి వాక్యం దేవుడు